మాట్లాడతాను. ఈ యొక్క CMDPF అనేది క్రిస్టియన్ ముస్లిం దళిత్ పొలిటికల్ ఫ్రంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పొలిటికల్ ఫ్రంట్ ముందుకు వెళ్ళాలి అని అంటే మనందరం కలిసి ఒక తాటిపైకి రావాలి. ఈరోజు ఈ ఫ్లెక్సీ పైన ఉన్న వాళ్ళందరూ కూడా నేషనల్ నాయకులు, భారతదేశానికి సంబంధించిన నాయకులు, అన్ని నేషనల్ సంబంధించిన క్రైస్తవ నాయకత్వాలను ఒక్క వేదిక మీదకి తీసుకురావడానికి అజయ్ బాబు గారు చేస్తున్న ప్రయత్నం ఇది. చెప్పగలదా? దీని కొరకు ఈ భాగంలో మన వంతు పాత్ర మనం కూడా పోషించాలని, మనము కూడా మనతో ఉన్న వాళ్ళని ఇంకొకరికి ఈ విషయాన్ని చెప్పి ఒక సంఘటితంగా మనం నిలబడడానికి సిద్ధపడాలి. ఇదే హన్మకొండలో థామస్ రెడ్డి గారి చర్చి పైన దాడి జరిగినప్పుడు కరీంనగర్ నుండి నేను వచ్చాను ఇక్కడికి. అప్పటి వరకు ఎవరు లేరు ఇక్కడ, రాజుగారు ఉన్నారు ఇక్కడ. అప్పటి వరకు ఎవరు రాలేదండి. నేను వచ్చి నిలబడ్డాను. అప్పుడు అందరూ ఐక్యపరచబడి ఆ విషయంలో మాట్లాడడం జరిగింది. ఈరోజు అనేక విషయాలు మాట్లాడవలసి ఉంది, సమయం ఎక్కువైపోయింది. కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తా ఉంటాను. కొంతమంది అంటున్నారు బలవంతపు మత మార్పిడులని. మన వాళ్ళు ఇప్పటి వరకు బాలుగారు చెప్పినట్టుగా మన చర్చిలపైకి వచ్చి, మన చర్చిలోనికి వచ్చి చర్చిలో ఉన్న సేవకుల పైన, విశ్వాసుల పైన దాడి చేస్తూ బలవంతముగా వారే జై శ్రీరామ్ అని నినాదం చేస్తూ, కొడుతూ జై శ్రీరామ్ అని చెప్పమంటూ బొట్లు పెడుతూ ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నది వాళ్ళు. అది బలవంతపు మత మార్పిడి. నేను ప్రభుత్వాలకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను విన్నవించుకుంటున్నా, బలవంతపు మత మార్పిడి అని భారతదేశం మొత్తంలో ఎక్కడైనా ఒక వ్యక్తి నన్ను ఈ పాస్టర్ గారు కానీ, ఈ పాస్టర్లు కానీ నాకు సువార్త చేసి నన్ను బలవంతంగా డబ్బులు ఇచ్చి, బెదిరించి, నన్ను ఇబ్బంది పెట్టి నన్ను తీసుకొని వెళ్ళి వాళ్ళ మతంలో కలిపారని భారతదేశం మొత్తంలో ఎక్కడైనా ఒక కేసు అయిందా? కాని పక్షంలో ఈ బలవంతంగా మత మార్పిడులు చేస్తున్న ఈ మతోన్మాదులను చూస్తూ ఎందుకు ఈ ప్రభుత్వాలు గుడ్డిగా ఉంటున్నాయని ప్రశ్నిస్తున్నా. ఇది ప్రశ్నించడానికి అజయ్ బాబు గారు ఈ వేదిక పెట్టారు. చెప్పండి కదా, ఇది ప్రశ్నించడానికి. రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కులు ఉన్నాయి, రాజ్యాంగం మాకు ఇచ్చిన మత స్వేచ్ఛ ఉంది, భావ స్వేచ్ఛ ఉంది. మేము మా మత స్వేచ్ఛను మేము వాడుకుంటున్నాం. ఎందుకు మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? మీకు హానికరంగా మేము ఉన్నామా? భారతదేశానికి హానికరంగా క్రైస్తవ్యం ఉందా అని ప్రశ్నిస్తున్నాం. భారతదేశానికి హానికరంగా ఉంది అని అంటే RSS, ఇంకెవరు కాదు. ఒక ఆయన అంటున్నాడు మన ఆంధ్రలో, ఈ బ్రిటిష్ వాళ్ళ మతం వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళ మతం ఉంది అట. ముస్లింల పరిపాలన వచ్చింది, వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ మతం ఉందట. ఇలా మాట్లాడుతున్నారు. అసలు క్రైస్తవ్యము ఈ భారతదేశానికి ఎప్పుడు వచ్చిందో తెలుసా వాళ్ళకి? చరిత్రను తప్పుగా వక్రీకరించి మనకు దాన్ని అర్థమయ్యేటట్టుగా, అపార్థం చేసుకునేటట్టుగా వాళ్ళు మనకు నేర్పించడం ప్రారంభిస్తున్నారు. వాస్తవానికి క్రైస్తవ్యము 52లో, క్రీస్తు పూర్వము 52వ సంవత్సరంలో భారతదేశానికి తోమ గారి ద్వారా వచ్చింది. క్రీస్తు శకం. బ్రిటిష్ వారు ఎప్పుడు వచ్చారు? ఇలా మనకున్నటువంటి ఒక స్వేచ్ఛ. నేనంటాను, ఈ భారతదేశంలో పుట్టిన క్రైస్తవులుగా మేమందరము భారతీయ క్రైస్తవులము. మాకు ఈ భారతదేశ గడ్డ పైన, ఈ భూమి పైన మాకు హక్కు ఉంది. మాకు ఉన్న హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కును మనం అడుగుతూ, పోరాడుతూ సంపాదించుకుందాం. ఎవరైనా చర్చిల పైకి వచ్చి దాడులు చేస్తే ఇక్కడ వేదిక పైన ఉన్న మాకందరికి మీరు ఫోన్ చేయవచ్చు. తప్పకుండా మేము అక్కడికి వస్తాం, వచ్చి నిలబడి అడుగుతాం. భయపడేది లేదు, బలి తీసి మనం పోరాడవలసిందే. అంటే మనం కొట్టడం కాదు, చంపడం కాదు. మనకు దేవుడిచ్చిన ఒక పరిశుద్ధ గ్రంథం ఈ చేతులు పట్టుకొని, రాజ్యాంగం ఇంకొక చేతులు పట్టుకొని ఈ భారతదేశంలో మన దేవుని ప్రేమను మనం ప్రకటిస్తాం. అందరూ పిరికి వాళ్ళలాగా ఇళ్లలో ఉండడానికి వీల్లేదు.
ఒక చిన్న విషయాన్ని చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. మంచిర్యాలలో ఒకసారి బాగా వర్షం పడి నీళ్లు బాగా వస్తున్నాయి. అక్కడ ఒక వాగు నిండుకుంటూ వస్తుంది. నేను నల్ల రామారావు గారు అని వైజాగ్లో ఉంటారు, ఆయన నా స్నేహితులు, ఆయన అక్కడ ఉండే. ఆయనతో నేను అంటున్నాను, పాస్టర్ గారు నీళ్ళు వస్తున్నాయి పాస్టర్ గారు అంటే, అస్సలు ఇక్కడికి ఆ నీళ్ళు రావన్నాడు. మెల్లిమెల్లిగా ఒక 15-20 నిమిషాల వరకు ఆ చర్చి మునిగిపోయి ఇంత నీళ్ళలో నుండి మేము బయటకు వెళ్ళడం జరిగింది. నా చర్చికి ఇబ్బంది కాదని నువ్వు అనుకుంటున్న దైవ సేవకుడా, ఏదో ప్రాంతంలో ఏదో చర్చి పైన దాడి జరిగింది, మా చర్చి పైన కాదంటున్న క్రైస్తవ బిడ్డ, ఈ వరద ఈ రోజు ఇక్కడ ఉంది, రేపు నిన్ను కూడా తాకుతుంది. అది నిన్ను తాకక ముందే సిద్ధపడి నువ్వు బలపరచబడితే ఈ భారతదేశాన్ని మనము సస్యశ్యామలంగా ఉంచే ఒక దేవుని బిడ్డలుగా ఉంటాం. భారతదేశానికి క్రైస్తవ్యం చేసిన అనేక సేవలు ఉన్నాయి. అలాంటి సేవలు చేయని వాళ్ళు ఈరోజు మన పైన దాడులు చేస్తున్నారు. ఆ దాడులకు విరోధంగా రాజ్యాంగాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్దాం. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించును గాక.